నమస్తే అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మన జాతి కోడి పిల్ల. దీని వయసు వచ్చేసి ఇప్పుడు 40 డేస్, 40 రోజులు అవుతుంది. సో చాలామంది ఇలా కాగానే అది ఫోల్ ఫ్యాక్స్ అనుకుంటారు, కానీ ఫోల్ ఫ్యాక్స్ అయితే కాదు. ఒకసారి మీరు చూడండి, ఇది అవి కూడా ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందంటే ఒక 15 డేస్ అవుతుంది. సో ఇది గుండ్రగా అవుతుంది పువ్వులాగా. ఇక్కడ చూడండి, ఫోల్ ఫ్యాక్స్ అయితే ఇలా అవ్వదు. ఫోల్ ఫ్యాక్స్ అయితే చిన్న చిన్న కురుపులు అన్నీ అయిపోయి కోడి పిల్లలు వీక్ అయిపోయి తొందరగా మోటాలిటీ అయితే అవుతాయి. ఫీడ్ తీసుకోవు, ఇంకా నీళ్ళు కూడా తావు, కళ్ళు మొత్తం కనిపించకుండా పోతాయి. వితిన్ 1 వీక్లో దాదాపు అయితే చనిపోతాయి ఫోల్ ఫ్యాక్స్ అయితే. ఇదైతే ఇప్పుడు 2 వీక్స్ అయిపోతుంది. ఇది అవి చూడండి, ఎగ్జాక్ట్లీ ఒక ఫ్లవర్ లాగా అయితే ఉంది ఇది. కానీ ఇంతవరకు అయితే ఇది ఫోల్ ఫ్యాక్స్ అయితే కాదు. దీని గురించి మీరు టెన్షన్ పడే అవసరం లేదు. కోడిపిల్లల ముఖం పైన కురుపులు అయిందంటే అది ఫోల్ ఫ్యాక్స్ అనుకుంటే పొరపాటు. ఇదైతే ఫోల్ ఫ్యాక్స్ కాదు. దీని గురించి అయితే మీరు టెన్షన్ పడకండి. ఫోల్ ఫ్యాక్స్ అయితే అది అంటు రోగము, అన్ని కోళ్ళకు వస్తుంది. దీని బ్యాచ్లో మనకి 30 కోడిపిల్లలు అయితే ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒక్కదానికి కూడా స్ప్రెడ్ కాలేదు. దీనికి ఒక్కదానికే ఇలా అయింది, వేరే దానికి అయితే ఇంకా స్ప్రెడ్ కాలేదు. చూడండి, ఇది ఎందుకు ఇలా అవుతుందంటే ఎండ బాగా వస్తుంది కదా, వేడికి అయితే ఇలా అవుతాయి. వేడి కురుపులు అంటారు కదా, ఇవి వేడి కురుపులు. ఇవి ఓవర్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఈ మధ్యలో 40 to 43, 45 టెంపరేచర్ ఉంటుంది. సో ఇవి వేడి కురుపులు అంటారు. వేడి ఎక్కువ అయితే ఇలాంటి కురుపులు అవుతాయి. కానీ ఇదైతే మెయిన్ ఏంటంటే ఫోల్ ఫ్యాక్స్ అయితే కాదు. ఇది ఉత్తనే తగ్గిపోతుంది. దీని గురించి మనం టెన్షన్ పడే అవసరం లేదు. దీనికి ఏ మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ వేసే అవసరం లేదు. దానంతటా అదే కంట్రోల్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ అయిన తర్వాత కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే చూడండి, మళ్ళీ రికవర్ అయిన తర్వాత వీడియో చేస్తాను. నేను ఏం చేయను, సో దానంతటా అది రికవర్ అవుతుంది. దీనికోసం మందులు వాడే అవసరం అయితే నాకు లేదు.